హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము చేయబోతున్నాం బేబీకార్న్ మంచూరియా. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేబీకార్న్, 2 గ్రీన్ చిల్లీస్, 1 క్యారెట్, ఒక వెల్లుల్ల, గార్లిక్ అండ్ మైదా పిండి, కార్న్ఫ్లోర్. ముందు కార్న్ఫ్లోర్ని ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ వాటర్లో వేసి అందులో కొంచెం కలర్ వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మంచిగా కార్న్ ఏం చేయాలంటే మంచిగా కట్ చేసేసుకొని కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి తర్వాత అందులో మనం కొంచెం రెడ్ చిల్లీ, కారం, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అంతా అదేంటంటే బేబీకార్న్కి బాగా పట్టినట్టుగా కలుపుకోవాలి. ఎంత బాగా పడితే బేబీకార్న్ మనకి అంత బాగా కుక్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది నేనైతే 4th టైమో 5th టైమో చేయటం. అండ్ ఈ మంచూరియా చాలా అండ్ ఇందులో ఏం ఇదిగోండి ఇలా మంచిగా మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని అందులో మేము ఆయిల్ హీట్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇందులో మంచూరియా బేబీకార్న్ మొత్తం అందులో వేసేసి మంచిగా ఫుల్లోనే పెట్టాలి. ఫుల్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్లో దింపేటప్పుడు ఒక 2 మినిట్స్ కాదులే, జస్ట్ 1 మినిట్ ఏమో సిమ్లో పెట్టాలి. తర్వాత మళ్ళీ ఫుల్ పెట్టి మళ్ళీ ఇది తీసేయాలన్నమాట. మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఎంత మంచిగా ఫ్రై అంత బాగా కుక్ అయింది. అండ్ మంచూరియా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే మేము బయట రెస్టారెంట్కి వెళ్తే ఎంత ఉండిద్ది, చాలా ప్రైస్ ఉండిద్ది కదా. ఇంట్లోనే చేసుకొని తినండి. ఎలా ఉండిద్దో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఇలా వచ్చేసింది అనమాట. అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. అండ్ చూసారా పొగలు వస్తున్నాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి అన్నీ ఇలానే చేసేసుకోవాలన్నమాట. అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆ ఆయిల్ తీసేసి మళ్ళీ సేమ్ బాండిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని దీనిలో గార్లిక్ వేసేసుకొని ఆ గార్లిక్ అనేది కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా మధ్యలో చీల్చి వేసేయాలి. అది కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం జస్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్లో నుంచి మనకి కారం పోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో క్యాప్సికమ్ కొంచెం పెద్దగానే వేసాను, ఎందుకంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. క్యాప్సికమ్, క్యారెట్ డైరెక్ట్గా వేసేసేయాలి. ఇంకా ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం కారం ఏం వేయలేదు నేను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. మనకు స్పైసీ తగిలితే పిల్లలు తినరు. అండ్ మనం చేస్తుంది ఇంట్లో ఏంటంటే బయట పిల్లలు తినకూడదని కాబట్టి మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను ఏం వేయలేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇందులో టొమాటో కెచప్ వేసాను నేను. అండ్ మీరు కూడా కావాలంటే టొమాటో కెచప్ వేసుకోండి. అండ్ టొమాటో కెచప్ వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది తింటుంటే కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి అంటే సోయా సాస్ ఉంటే వేసుకోండి, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇది ఒక్కటే వేసాను. సోయా సాస్, చిల్లీ సాస్ ఆ 2 ఉంటే కూడా వేసేసుకోండి. అండ్ తర్వాత ఇది మంచిగా కలిపేసి చూడు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. అండ్ ఇలా మంచిగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పాను కదండి, కార్న్ఫ్లోర్ వేసి అందులో ఒక చిటిక కలర్ వేసి పక్కన పెట్టుకోవాలని చెప్పి. అండ్ అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వాటర్ పక్కన పెట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఇది మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అంటే ఇది మొత్తం మనకి మంచిగా కుక్ అయిపోయింది. చూసారా ఎలా మిక్స్ చేశాను. అలా మిక్స్ చేసేసిన తర్వాత అండ్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని అండ్ ఆనియన్స్ వేసేసుకొని పక్కన మళ్ళీ మయోనీస్ యాడ్ చేసుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్ యమ్మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.